మీరు ఉన్నదంతా పెట్టేశారంటే నా కడుపు పట్టాల కదండి. అరే అలా ఏం జరగదయ్యా, బాగా తినండి. ఇప్పుడే అర్థమవుతుంది ముకుంద కడుపు ఎందుకంత పొంగిపోయి ఉంటుంది. ఆయనకి కడుపు పొంగి ఏం ప్రయోజనం ఉంది సార్? అరే ఏం లేదా? సరే మీరు తిన్నారా? అది ఆయన తిన్నాకే తింటాను నేను. మీరు తినండి సార్. సూపర్ గా ఉంది. బిర్యానీ అన్నాను. కారం ఒక లెవెల్లో ఉంది. ముకుందా రా. సారీ సార్, నేనేమి చూడలేదు సార్. ఇలా రావయ్యా. అరే రమ్మని చెప్తున్నానుగా. నీకు విషయం చెప్పాలి. నీ పెళ్ళాం చేతి వంట సూపర్ అంటే సూపర్. నువ్వు లక్కీ. అసరఫ్ చెప్పు. సరే నేను వచ్చేస్తాను, నువ్వు అక్కడే వెయిట్ చేయి. ఏమైంది సార్? ఇక్కడ బయలుకోపం ఎక్కడ? 50 కిలోమీటర్లు ఉంటుంది. బార్డర్ కి పక్కనే ఉంది సార్. ఏమైంది సార్? నేను అర్జెంట్ గా అక్కడికి వెళ్ళాలి, కొంచెం పని ఉంది. అయ్యో సార్, నేను కూడా రానా? మీరు ఒంటరిగా దారి తెలియదేమో అని. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు బాగా తిను. జీప్ నేను తీసుకెళ్తున్నా. సార్ మీరు తినకుండా వెళ్తున్నారేం సార్? సాయంత్రం క్వార్టర్స్ కి పంపించు, నేను తింటాను. చాలా పవర్ పట్టినాడు వాడు. నిజం సార్, బైక్ మీద స్కిడ్లు చేస్తున్నాడే వాడే సార్. నేను వస్తాను. ఇదేమీ మీ ఏరియా కాదు, జాగ్రత్త. ఇది నా జ్యూరిస్డిక్షన్. సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చారు. ఈ బుల్లెట్ ఎవరిది? నువ్వెవర్రా? యూనిఫామ్ కి ఖాతరు చేయరా? చెప్పు, ఈ బైక్ ఎవరిది? చెప్పరా. ఈ బైకా? ఇది నాకే పుట్టింది, తనే కంది. అయితే ఏంటి? ఆ కళ్ళద్దాలు కొంచెం తుడిచిపెట్టమ్మా. అరే తీమా, బాగా తుడు. అలాగే ఈ ముఖానికి పెట్టు. చెప్పరా బంగారం, ఎలా, ఎక్కడ, ఎప్పుడురా దొరికింది నీకు? చెప్పరా నోయలో. చెప్తాను చెప్తాను చెప్పు చెప్పు చెప్పు. అన్ని మీ అన్నయ్య అనుకుంటాను, కోయంబత్తూరు కదా? చెప్తాను చెప్తాను చెప్తాను.